నేను ఫస్ట్ టైం కిషనర్‌కి గో ట్రైన్‌లో వెళ్తున్నాను. అసలు వ్యూస్ ఎంత అమేజింగ్‌గా ఉన్నాయంటే, నా ఫోన్ అస్సలు జస్టిస్ చేయలేదు కొంచెం గూడా. వీఆర్ ఇన్ కిచెనర్. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను. సాధ్వి వాళ్ళు కూడా ఏం తిన్నా. అండ్ దిస్ ఇస్ అక్షు. దాట్ ఇస్ సాత్వి. ఇప్పుడు మ్యాండ్రిన్ అని చెప్పి ఒక చైనీస్ బఫే ప్లేస్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఫస్ట్ టైం మేము ఈ లాటరీ టికెట్ కొన్నాం. ఊరికి మా లక్ టెస్ట్ చేసుకోవడానికి. సాధ్వికి ఎవరి ముందు రాయడానికి యాజ్ యూజువల్గా షై అవుతుంది. wanted to play bowling so bad కానీ చాలా క్యూ ఉంది అండ్ రిజర్వేషన్స్ లేవు. ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసాము. సో ఇంకా మళ్ళీ డిసైడ్ అయ్యాం సండే వద్దామని చెప్పి. ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు ఇండియన్ రెస్టారెంట్. ఇవాళ ఎంత ఫుడ్ తిన్నాం గైస్ మార్నింగ్ నుంచి. ఐఎమ్ నాట్ సో హంగ్రీ బట్ ఆ మెన్యూలో దోసా చికెన్ చూసి కొంచెం తినాలనిపించింది. సో లెట్స్ గో అండ్ ఈట్ దోసా చికెన్. It's 1 in the morning. అందరం ఇందాకే లేచాం. యాక్చువల్లీ ఇప్పుడు నైట్ డ్రెస్ లో వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్యూ గ్రాసరీస్. బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం. సో విండీ అవుట్ సైడ్. సే హై, సే గుడ్ మార్నింగ్ టు సాధ్వి. ఎన్నిసార్లు హాయ్ చెప్తారు? నేను అబ్బాయి ఎండ వస్తుంది. ఎండ వచ్చినట్టే ఉంటది కానీ రాదు. అమ్మాయికి ఉన్న మూడ్స్ ఉంటాయి కెనడా వెదర్ కి కూడా. So let's go get some groceries from farmers market. సో ఈ ఫార్మర్స్ మార్కెట్ సాధ్వి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 5 to 10 minutes వాక్ అంతే. నాకెందుకో తెలియదు కానీ ఇలాంటి ఫార్మర్స్ మార్కెట్స్ అన్నా ఇన్ జనరల్ గ్రాసరీ స్టోర్స్ అన్నా చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తాయి. అసలు కొనకపోయినా ఎవ్రీ కార్నర్కి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి చూడటం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేనైతే ఫార్మర్స్ మార్కెట్ మొత్తం చూసాను కానీ మీకు కొంచెం కొంచెం బిట్స్ అండ్ పీసెస్ చూపిస్తున్నా. ఇప్పుడు మీరు స్ట్రాబెరీస్ చూస్తున్నారు. ఆబ్వియస్ గా మీకు తెలుసు స్ట్రాబెరీస్ అని. ఇది స్ట్రాబెరీ సీజన్ అనుకుంటా. చాలా ఎక్కువ స్ట్రాబెరీస్ ఉండే ఆ రోజు. అండ్ ఇది సమ్ టైప్ ఆఫ్ యాపిల్, గ్రీన్ కలర్ లో ఉంది. ఇండియాలో కూడా దొరుకుతుంది అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఇది చాలా పెద్దగా ఉంది. చూడండి, నా హోల్ హ్యాండ్ లో సరిపోయింది. టొమాటోస్ కూడా ఇంత పెద్దగా ఉంటాయి గైస్, ఎందుకో నాకు తెలీదు. అండ్ ఇక్కడ మీరు మష్రూమ్స్ చూస్తున్నారు. వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మష్రూమ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్కలా టేస్ట్ ఉంటుందంట. నేనైతే ఎప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ టేస్ట్ చేయలేదు. ఇన్ జనరల్ నార్మల్ గా తినేది తింటా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను సాధ్వికి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తెచ్చాను కదా, అది వాళ్ళు అరేంజ్ చేసి అలా పెట్టింది. మీన్ వైల్ మేము బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కదా, అప్పటికి మేము ఇంటికి వచ్చేటప్పటికి టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 4 in the evening అండ్ మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు. అండ్ ఐమ్ క్రేవింగ్ మాచా సో మచ్. సో ఇంటికి వచ్చి ఆ ఫ్రెష్ స్ట్రాబెరీస్ ని చాప్ చేసి స్ట్రాబెరీ మాచా చేసుకుంటున్నా. అందరినీ అడిగి ఎవరెవరికి కావాలని చెప్పి అందరు నాకు కావాలన్నారు. సో ఎందుకు రా తడబడుతున్నావు మళ్ళీ? ఓకే అని నేను మళ్ళీ దీన్ని చెప్పట్లేదు. సో ఐ మేడ్ దిస్ స్ట్రాబెరీ మాచా విత్ ఓట్ మిల్క్. నాకు ఓట్ మిల్క్ తో మాచా చాలా ఇష్టం. అది మళ్ళీ అన్స్వీటెన్ ఓట్ మిల్క్ తో. నేను నా మాచాలో స్వీట్నర్ యాడ్ చేసుకోను. నేను ఎందుకో అలానే టేస్ట్ ని ఎంజాయ్ చేస్తా. కానీ చాలా మంది స్వీట్నర్ లేకుండా మాచా తాగలేరు.
ఐ మీన్ నాకు తెలిసిన మాచా తాగే పీపుల్ అయితే స్వీట్నర్ లేకుండా తాగరు, బట్ నాకు ఇష్టం. ఇక్కడ నేను అది బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అసలు ఎంత అంటే నేను దాంట్లో బ్లెండర్లో ఆ బ్లేడ్ ఉంటది కదా, అది పెట్టడం మర్చిపోయా. బ్లెండ్ చేస్తూ ఏంటి నాకు వర్క్ అవ్వట్లే అనుకున్నా. తర్వాత సాధ్వి వచ్చి అక్క దీంట్లో నువ్వు బ్లేడ్ పెట్టలేదు అనింది. దాని తర్వాత మంచిగా బ్లెండ్ చేసి అందరికి సర్వ్ చేశాను. ఇట్ టేస్టెడ్ రియలీ గుడ్. కానీ మాచా యాక్చువల్లీ గ్రీన్ కలర్ లో ఉంటది, మరో స్ట్రాబెరీస్ వల్ల ఏమో ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది. చూడటానికి మరీ అంత ఏమంటారు అంత మంచిగా లేదు, బట్ ఇట్ టేస్టెడ్ టూ గుడ్, రియలీ టూ గుడ్. సో టైమ్ ఫర్ బిగ్ రివీల్. అందరం ఇట్లా ఫోటోగ్రాఫర్స్ అయిపోయాము, మంచి ఆస్థెటిక్ షార్ట్స్ తీద్దామని చెప్పి. సో ఆ బిర్యానీ సాధ్వి చేసింది. ఇట్స్ చికెన్ దమ్ బిర్యానీ. సాధ్వి అసలు అమేజింగ్ కుక్. నేను చికెన్ కర్రీ చేసా, చాలా స్పైసీగా చేశాను. ఎంత స్పైసీగా అంటే ఎవరన్నా దాన్ని తినలేకపోయాం, కానీ రియలీ టేస్టెడ్ గుడ్. కొంచెం స్పైసీగా చేసా అంతే. వాళ్ళ మినీ స్నాక్ బార్ తీరా ఐటమ్స్ తీ బయటికి. ఇదేంద్రా యాక్చువల్లీ దీంట్లో రోల్ చేసి రామన్ తినొచ్చు. స్నాక్స్ బార్ అన్నా. ఓ గైస్ సారీ, సెటప్ చూపిస్తున్నా. అరే ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారా? ఏ దీన్ని రైస్ క్రాకరా? అరే ఇది పడేవా అక్షిత్ పడేవా? ఐ వాంట్ దిస్ పింక్ బికాస్ నేను పింక్ నైట్ డ్రెస్ వేసుకున్నా, బికాస్ నాకు పింక్ అంటే ఇష్టం. మాగి మసాలా ఈ కూడా పడేయాలా? సో గైస్ ఇప్పుడు మేము మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాం. ఎట్ దిస్ పాయింట్ వీఆర్ అడిక్టెడ్ టు దిస్ గేమ్. ఎంతలా అంటే నేను వచ్చిన ఫస్ట్ డే స్టార్ట్ చేసాము. ఆ రోజు అయితే మేము లిటరలీ స్ట్రైట్ 6 hours ఆడాము. నైట్ ఎవరూ పడుకోలేదు. అండ్ దాని నెక్స్ట్ డే అంటే మీరు ఇందాక క్లిప్లో చూసినప్పుడు బిర్యానీ తినేసి మళ్ళీ ఆడాము. ఇది ఆ నెక్స్ట్ డే, ఇది నా 3rd డే ప్రాబబ్లీ. సో మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, స్టార్ట్ చేసాం ఆడదాం ఎవరు గెలుస్తారో చూద్దాం కమాన్ అని చెప్పి. ఇట్స్ టూ ఫన్. ఐ యాక్చువల్లీ మిస్ ప్లేయింగ్ దిస్ గేమ్ విత్ దిస్ పీపుల్. హాయ్, మై నేమ్ ఇస్ సరోజా. వీఆర్ గోయింగ్ బౌలింగ్. ఇంట్లో గేమ్స్ అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంకొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తో బౌలింగ్ ఆడతాం. యాజ్ యూజువల్ గా నేనే విన్ అవుతాను. నేను విన్ అవుతాను. స్కోర్ చూస్తాను గైస్ మీ అందరికి. లెట్స్ గో. Bowling lo? Aki is the winner. No. I am the winner. By one. Ever winner? By 4 points. I am the winner. అది ఒకటే స్ట్రైక్ లాస్ట్ లో నాకు బోర్ కొడుతుంది గైస్. మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6 అయింది. ఏమైందండి? 6:30 అయింది. ఇదే రూమ్ లో బయట చూసుకుంటూ ఇక్కడ ఉన్నాం గైస్. టుడే ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. వెళ్దాం మనం బయటికి. ఓకే
Let's go to Starbucks and get some matcha. గోస్ట్ హోటల్. This is Ghost Hotel. ఎందుకు? We ended up going to Tim Hortons. నేను పెద్ద టిమ్స్ ఫ్యాన్ కాదు, ఎందుకంటే నేను కాఫీ తాగను అండ్ మాచా వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు టిమ్ హార్టన్స్ హైదరాబాద్లో కూడా పెట్టినట్టున్నారు. కాఫీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. నాకైతే ఇక్కడ ఫ్రెంచ్ వెనీలా ఇష్టం. అఖిల్ తీసుకున్నాడు, సో నేను అఖిల్ దాంట్లో నుంచి కొంచెం తాగుతానని చెప్పి ఈ టీనీ కప్లో తీసుకొని తాగాను. తాగేసి కొంచెం మొత్తం డౌన్టౌన్లో తిరిగేసి వి వెంట్ హోమ్ అండ్ వి స్టార్టెడ్ ప్లేయింగ్ అవర్ గేమ్. ఈసారి ఇంకొంచెం ఫన్గా అందరం ఒక మంచి వైబ్లో ఉన్నాం అనమాట, ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నట్టు. సో ఆ రోజు కూడా వి ప్లేడ్ లైక్ అరౌండ్ 3 in the morning అనుకుంటా. కానీ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి టొరంటో అవుట్లెట్స్కి వెళ్ళాం అండ్ వి డిడ్ హెల్ లాట్ ఆఫ్ షాపింగ్. ఇండియాలో ఉన్న మా బ్రదర్స్ కోసం ఇంకా ఫ్రెండ్స్ కోసం కూడా చేసాము. దాని తర్వాత ఈవినింగ్ 5కి ఇలా ఎలోరా అని చెప్పి ఒక కౌంటీకి వెళ్ళాం. ఇది కిచెనర్ నుంచి ఒక 10-20 minutes అనుకుంటా. నాకెందుకో తెలీదు, నాకు ఈ చిన్న టౌన్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ గోడ్ అంటే. ఇక నా బర్త్డే అప్పుడు కూడా నేను ఫోటోషూట్ తీసుకున్నాను, బట్ ఐ డోంట్ లైక్ దట్ పిక్చర్, సో డిలీట్ చేసేసా. అండ్ యా, దీని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. దిస్ ఈస్ ఆల్ వాట్ వీ షాప్డ్. నావైతే చాలా కొన్నే ఉన్నాయి, మీరు ఎండ్కి చూస్తారు ఆ హాల్ని కూడా, సో మొత్తం వీడియో చూడండి. దీని తర్వాత ఐ వెంట్ హోమ్ అండ్ వీఆర్ సేయింగ్ గుడ్ బాయ్స్ టు దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ పీపుల్. నేను ఇంటికి వచ్చేసా ఫ్రమ్ సాధ్వీస్ ప్లేస్. మొన్న నైట్ వచ్చాను. నిన్నంతా ఎంత టైర్డ్గా ఉన్నానో, మొత్తం ఆల్ డే పడుకున్నా, ఫుల్ డే వేస్ట్. ఏదైనా ఫిలిం చేద్దాం అనుకున్నా, బ్లట్ నచ్చొస్తుంది గైస్ వీడియోస్లో నాకు, బట్ ఏం ఫిలిం చేయలేదు. మొన్న అవుట్లెట్కి వెళ్ళాం కదా, అక్కడ వీ గోట్ సో మెనీ స్టఫ్. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ కోసం. వాళ్ళు ఏదో టీ-షర్ట్స్ అవి షాప్ చేయమంటే చేసాం. ఇన్ కేస్ మీరు కూడా ఇండియాలో రాల్ఫ్ లారెన్, గెస్, ఎంకే లాంటి బ్రాండ్స్ వాడుతూ తక్కువ ప్రైస్కి కావాలంటే ఇక్కడ నుంచి ఎవరైనా వస్తుంటే తెప్పించుకోండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్కి వస్తాయి. దాట్స్ వాట్ ఐ సజెస్ట్ యూ. అండ్ షాపింగ్కి వెళ్ళి నేనేం కొనకుండా ఉన్నానంటే నేనే నమ్మలేను, అసలు నేను తెలిసిన ఎవరు నమ్మలేరు. సో వీ గాట్ ఫ్యూ థింగ్స్. దాన్ని ఒక చిన్న లిటిల్ హాల్ చేద్దాం. ఫస్ట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో దిస్ సన్ గ్లాసెస్. దీస్ ఆర్ ఫ్రమ్ ప్రాడా. నేను వర్క్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఒక ప్రాడా గ్లాసెస్ తీసుకున్నా, కానీ ఎంత డంబుగా వాటిని నేను సబ్వేలో వదిలేసా. ఎంత తిట్టుకున్నానో. ఇంట్లో నా రూమ్ లో ఎప్పుడో ప్రాడా బాక్స్ చూసినా అసలు నా ఇగ్నోరెన్స్ గుర్తొస్తుంది, ఎలా వదిలేసావు శ్రావ్య అని చెప్పి. సో ఐ గాట్ దిస్ సన్ గ్లాసెస్ ఫ్రమ్ ప్రాడా. ఐ లవ్ దిస్ సో మచ్ గైస్. నా ఫేస్ కి మంచిగా సూట్ అయింది. నేను సాధ్వి దీన్ని మ్యాచ్ చేసాం. వీ బోత్ హ్యావ్ సేమ్ సన్ గ్లాసెస్. నాకు మళ్ళీ రీషూట్ చేసి ఓపిక లేదు, ఇది ఎలా వస్తే అలా పెట్టేస్తా. దెన్ ఐ గాట్ దిస్ టైనీ బ్యాగ్ ఫ్రమ్ గెస్. చాలా బుడ్డి బ్యాగ్, కాయిన్ వేసుకోవడానికి. అండ్ నేను ఆల్రెడీ నా హౌస్కి పెట్టేసాను. దిస్ ఇస్ పిజ్జా నా ఉద్దేశం. అండ్ ఐ గాట్ దిస్ జార్ మాచా తాగడానికి. దిస్ వుడ్ బి పర్ఫెక్ట్. నాకు ఇలా వుడెన్ డీటెయిలింగ్ వచ్చింది, చాలా ఇష్టం. నేను లోపల ఈ స్ట్రాబెరీ థింగ్స్ ఆర్ బ్యూటీ బ్లెండర్స్ విచ్ ఆర్ సో సాఫ్ట్ అండ్ క్యూట్. కోచ్ నుంచి ఐ గాట్ దిస్ స్మాల్ వాలెట్, కార్డ్ హోల్డర్ యాక్చువల్లీ. లిటిల్ హార్ట్స్ ఉన్నాయి. నాకు హార్ట్స్ అంటే చాలా 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 ఇష్టం. ఇక్కడ కూడా హార్ట్స్ ఉన్నాయి, అలా కుదిరింది. బట్ దెన్ నాకు హార్ట్స్ అంటే నిజంగా చాలా ఇష్టం. అండ్ ద బిగ్ వన్ ఫ్రమ్ కేట్ స్పేడ్, ఐ గాట్ దిస్ బ్యాగ్. నేను ఎప్పటి నుంచో ఇలా జూట్ బ్యాగ్స్ కోసం వెతుకున్నా, సో ఐ గాట్ దట్ వన్. దట్స్ ఆల్. అండ్ యా, నేను ఈ వీడియోలో మాట్లాడాల్సిందే. ఐ రియలీ ఎంజాయ్డ్ మై టైమ్ విత్ సాధ్వి, అశు అండ్ అఖిల్. ఐ నెవర్ థాట్ ఒక పిల్ల బ్యాచ్ నాకు ఇక్కడ ఫామ్ అవుతుందని చెప్పి. జస్ట్ రైట్ టైంలో, లైక్ ఇట్స్ పర్ఫెక్ట్ 4 days. చాలా ఫన్, చాలా గుడ్ మెమరీస్, చాలా స్లీప్లెస్ నైట్స్, ఆల్మోస్ట్ అన్ని స్లీప్లెస్ నైట్సే. బట్ ఇట్స్ వెరీ ఫన్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దీస్ పీపుల్. And yeah, that's all for this video, and I'll see you guys in my next vlogs. Bye-bye.